మీరు ఒక్కరోజు ముఖ్యమంత్రి లెక్క ఉండొచ్చని సినిమాలో చూసిండ్రు. ఒక్కరోజు పోలీస్ బాస్ లెక్క ఉండొచ్చని నిజంగా చూసిరు కదా మొన్న. ఒక్క రోజుల కోటీశ్వరుణ్ణి ఎట్లా చేయాలనో హీరో నాగార్జున అదే చూపించిండు కదా. కానీ ఒక్క పూట అసెంబ్లీలో స్పీకర్ లెక్కున్న మనిషిని ఎవ్వరైనా చూసిండ్రా? ఏ అది అయ్యే ముచ్చట కాదు అని అనుకుంటారు కదా. కానీ నిజంగా అయింది, అది కూడా మన కాన్నే. మరి అది ఏంది ఏం కథ చూడురి. అగో గీసారెవలు స్పీకర్ కుర్చీలో కూర్చున్నాడు అనుకుంటుర్రా? ఈయనెవలో కాదు, కిష్టారెడ్డి, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే. అగో ఎమ్మెల్యే అయితే కిందున్న కుర్చీలో కూర్చోవాలే గాని స్పీకర్ సార్ కుర్చీలో కూర్చుంటాడా అని గుస్తగాకుర్రి. సంబురానికి కూర్చోలేదాడా, అసెంబ్లీని నడిపియానికే సారును అందులో కూర్చోబెట్టిర్రు. ఏం లేదోలా, అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా, పొద్దుగాల్సంది పొద్దుగు కిందాక నడుస్తూనే ఉండే. ఇక మన చారీ సారే ఎంతసేపని కూర్చుంటాడు ఎప్పుర్రి. పగటాల కాగానే ఆయన ఇంటికి పోయిండు. ఎంబడే డిప్యూటీ స్పీకర్ అమ్మ పద్మాదేవేందర్ రెడ్డి మేడం వచ్చి కుర్చీలో కూర్చొని జర్రసేపు సభను నడిపించింది. ఇక రెండు కొట్టవట్టే ఆకలైతుంది కదా, మరి నేను తిన్నికే పోతున్నా అని శాసనసభ వివరాలను చూసుకునే హరీష్ రావు సార్కు చెప్పిందట. ఉన్నిద్దరు ఇంటికి పోతే సభ ఎట్లా నడవాలని ముఖ్యమంత్రితో మాట్లాడిండు హరీష్ అన్న. ఇక కేసీఆర్ సారు సభలో ఉన్నోళ్ళందరి కాయ వెనుకకు ముందు కోపారి చూసి, కిష్టారెడ్డి సార్ అయితే జరంత అనుభవం ఉన్న మనిషి, కాంగ్రెస్ పార్టీ అయినా మంచిదే, అన్ని తెలిసిన మనిషి, ఆయనను కూసబెట్టమని చెప్పిండట. హరీష్ రావు సారు కిష్టారెడ్డి సార్తో మాట్లాడి జర్రసేపు సభ నడిపియమని అడిగిండట. సారు సరే అనుడుతోని ఈ కుర్చీలో కూసబెట్టిండ్రు. గిట్లా గంట సేపు సభ నడిపించిండు మన రెడ్డి సారు. ఇక పగటాలైతుంది, చాలా మంది తింటానికి పోయినరు. వాళ్ళు లోపటికొచ్చే వరకల్లా కిష్టారెడ్డి సారు స్పీకర్ సీట్లున్నాడు. సభ లోపటికొచ్చిన కాంగ్రెస్ వాళ్ళు చిన్నారెడ్డి, గీతారెడ్డి స్పీకర్ సీట్లో కూర్చున్న కిష్టారెడ్డి సార్ను విచిత్రంగా కిందకు మీదకు చూసిండ్రట. ఇక ఆఖరుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మేడం రాగానే సారు పోయి ఆయన సీట్లైనా కూర్చున్నాడు. గంట సేపైనా గాని సభను జబర్దస్త్గా నడిపించినావని తోటోళ్ళంతా మెచ్చుకున్నారట. అప్పట్లా జానాల్ సార్ కూడా సభను నడిపించిండు కదా మన రాష్ట్రం వచ్చినాక మొదటిసారి సభ మొదలైనప్పుడు. జానాల్ సార్ను కూడా అప్పుడు అందరు మెచ్చుకున్నారు, యాదకొచ్చిందా?